ఇక్కడ మెయిన్ వచ్చేసి మాస్ ఏరియాస్ కొన్ని ఉన్నాయండి. ఏది రెహమత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, షేక్పేట్, యూసుఫ్గూడ. ఆంధ్ర ప్రభ ఛానల్ ద్వారా మేము ఇక్కడ మెయిన్ డిస్క్లోజ్ చేయబోతున్నది అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓన్లీ షేక్పేట్ పైననే ఆధారపడి ఉన్నాయి. మిగతా ఏదైనా పైన కాదు. షేక్పేట్ నియోజకవర్గ ప్రజలే దీన్ని డిసైడ్ చేయబోతున్నారు. మిగతా చోట్ల అంతా ఇదేం ఉండదు. షేక్పేట్ ప్రజలు ఎటువైపు తిరుగుతారో వాళ్ళే గెలుపుకు కారణమవుతారు. ఇది మేము ఎవరికి ఇంతవరకు చేయలేదు. ఒక ఆంధ్ర ప్రభ ఛానల్ ద్వారానే మేము మొదట చెప్పుతున్నాం. మాస్ పీపుల్ ఉన్న ఏరియా రెహమత్ నగర్ ఒకటి ఉంది, ఎర్రగడ్డ ఒకటి ఉంది, బోరబండ ఒకటి ఉంది, షేక్పేట్, యూసుఫ్గూడ. ఇది మెయిన్ వచ్చేసి మాస్ పీపుల్స్ ఉన్న ఏరియా. బోరబండ అడ్డా నవీన్ గారు అడ్డా. ఇది ఎటువంటిది ఏం లేదు. ఎందుకంటే అతనికి కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ ప్రభావం. అంటే బాబా ఫఖరుద్దీన్ అనే ఒక అతను బీఆర్ఎస్లో ఇంతకుముందు ఉండి ఇప్పుడు అక్కడికి కాంగ్రెస్లో వెళ్ళాడు. అతన్ని కొద్దిగా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే బయట ఎంత లేదనుకున్నా కూడా కొద్ది వరకు ఉంది అతని లోపల. ఇంకోటి వచ్చేసిందే బోరబండ కూడా ఒక 60% కాంగ్రెస్కి ఉంటే 40% బీఆర్ఎస్కి ఉంది. ఎందుకంటే బోరబండలో phase 1, phase 2, phase 5 వరకు ఉన్నాయి. కానీ వాళ్ళకి phase 5 తీసుకున్నట్లయితే వీళ్ళకి ఒక 2 కరెక్ట్గా ఉంటే వాళ్ళకి 2 ఉన్నాయి. ఒకటేమో అటు ఇటు కాకుండా ఉన్నట్లు అంటే 50-50%లోనే ఉంది. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే 40% బోరబండలో ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు సుముఖంగా ముందంజలో ఉంటారు ఇలా.